నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ కేశినేని చిన్ని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపు. రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమవుతుందన్న పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని స్పష్టం. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ. అబద్ధపు హామీలిచ్చి పథకాలన్నీ తుంగలో తొక్కారని ఆరోపణ. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి నారా లోకేష్ మంగళవారం శాసనమండలిలో వెల్లడించారు. రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఉండగా వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనికి మంత్రి లోకేష్ వివరణ ఇస్తూ పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పడం లేదన్నారు. పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, వాటితో పాటు అనుబంధ సంస్థల్లో యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. కాగా మంగళవారం పలు అంశాలపై శాసనమండలిలో ఎన్డీఏ కూటమి వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైల్వే జోన్ తీసుకొచ్చే అధ్యక్ష, విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష, చివరి అమరావతిని నిధులకి తీసుకొచ్చే అధ్యక్ష, పోలవరంకి నిధులు తీసుకొచ్చే అధ్యక్ష. అది ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయచేసి మేడం గారు విత్డ్రా దట్ పాయింట్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష. మేడం గారు విత్డ్రా దట్ పాయింట్ అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం అధ్యక్ష. అందరూ అంగీకరించాల్సిన నిజం, మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష. సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష, మాట మార్చుతారు. స్టేట్మెంట్ ఏంటి? మనోడే రాస్తున్నారు, స్టెనో ఉన్నారు. స్టేట్మెంట్ ఏంటి అధ్యక్ష? నేను అది రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష. అది సీరియస్ అలిగేషన్. సీరియస్ అలిగేషన్ చేశారు. మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టుంది, లేదా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు. కరెక్ట్ కాదు అధ్యక్ష. మేడం గారు విత్డ్రా దట్ అధ్యక్ష. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుంచుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. విజ్ఞతతో ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భవానీపురం చర్చి సెంటర్ వద్ద ఉన్న సెయింట్ జూన్స్ స్కూల్ నందు స్కూల్ ఉపాధ్యాయులతో ఎంపీ కేశినేని చిన్ని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ ఉపాధ్యాయులు అందరూ విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్నుతో సీరియల్ నంబర్ 1పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేస్తే సీఎం చంద్రబాబు నాయుడుకు ఓటు వేసినట్లే అని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగల్ మీరా, ముద్దా వెంకన్న, ఎంఎస్ బేగ్, ఎదుపాటి రామయ్య, 43వ డివిజన్ అధ్యక్షులు కొనికి కొండయ్య, జనరల్ సెక్రటరీ వల్లభనేని ప్రసన్నలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ సెయింట్ జాన్ స్కూల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఓటేయమని అభ్యర్థించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఘన విజయం చేకూర్చాలని అందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటేస్తామని చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రేపు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి బాటలు వేస్తాయని. ఎందుకంటే ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అభివృద్ధి చేయాలని ముందుగా గుర్తించారు. అంతేకాకుండా అన్ని వర్గాలు గుర్తించడం వల్ల మేము గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచాం. తప్పకుండా రేపు 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1వ నెంబర్ గుర్తు మీద 1వ నెంబరు
నెంబర్ వేసి ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఘన విజయం అందించబోతున్నారు. తప్పకుండా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కిడ్నాప్ కేసులో గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్కు ఎస్సీ/ఎస్టీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ను పొడిగించింది. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో ఆయన రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో విజయవాడ జైలు నుంచి వంశీని వర్చువల్గా మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. వంశీ రిమాండ్ను పొడిగించాలని కోర్టును పోలీసులు కోరారు. ఈ క్రమంలో వంశీ రిమాండ్ను కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. మరోవైపు ఇదే కేసులో వల్లభనేని వంశీని విచారణ కోసం పటమట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 3 రోజుల కోసం కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. విచారణ సమయంలో 4 సార్లు వంశీని ఆయన న్యాయవాది కలిసేందుకు కోర్టు అనుమతించింది. విజయవాడ పరిధిలోని విచారణ జరపాలని షరతు విధించింది. వంశీని ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లారు. అనంతరం ఆయన విచారణ ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల్లో చూపిన స్ఫూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలుపు కోసం మద్దతు ఇవ్వాలని కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో భాగంగా వీఎంసీ ఉద్యోగులను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నగరపాలక సంస్థ ఉద్యోగులతో మంగళవారం సమావేశమయ్యారు. పీఎంసీ కార్యాలయంలోని ప్రతి ఉద్యోగిని కలిసి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో చూపిన స్ఫూర్తిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపి తనకు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పన లక్ష్యంగా పనిచేస్తానని, కూటమి ప్రభుత్వ లక్ష్యం కూడా అదేనన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్లార్ బాలస్వామి, కార్పొరేటర్లు ఉమ్మడి జంటి, మైలవర రత్నకుమారి, మరుపిల్ల రాజేష్, అప్పాజీ, జాస్తి సాంబశివరావు, బొల్లా విజయ్ కుమార్, చెన్నుపాటి ఉషారాణి, గుడివాడ నరేంద్ర, నాయకులు అత్తలూరి పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే సందర్భంలో ఈ రోజున ఈ కూటమి నాయకత్వాన్ని గెలిపించినటువంటి నాయకులుగా, మరి ముఖ్యంగా ఇక్కడ ఫ్లోర్ లీడర్ అయినటువంటి బాలాగారు, అదేవిధంగా మిగతా కార్పొరేటర్లందరూ కూడా నన్ను ఆహ్వానించి అభిమానించి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులందరి యొక్క ఓట్లని ఈ కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేసే అభ్యర్థిగా నాకు వేయమని చెప్పి మొదటి ప్రాధాన్యత అయిన ఓటుని 1 అనే అంకెని వేసి అత్యధిక మెజార్టీ వచ్చేలాగా ఈ విజయానికి కృషి చేయాలని చెప్పి, ఈ విజయం అనేది ప్రగతికి విజయం, ఈ విజయం అనేది అభివృద్ధికి విజయం, ఈ విజయం అనేది కూటమికి ఒక సంకేతాన్ని, సందేశాన్ని ఇచ్చే విజయంగా భావిస్తూ అందరూ పనిచేస్తున్నందుకు, వీరు చూపిస్తున్నటువంటి అభిమానానికి, మరి ఈ రోజున వీళ్ళు ఇస్తున్నటువంటి గౌరవానికి ఈ విజయం ద్వారా మరింత బలం చేకూర్చాలి ఈ కూటమి ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 27వ తారీఖు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈరోజు మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి కార్పొరేటర్లతో మమేకమయ్యి, అలాగే ఇక్కడ ఎంప్లాయీస్ అందరం కూడా అన్ని సెక్షన్ల ఎంప్లాయీస్ అందరం కూడా వీఎంసీలో కలిసి వాళ్ళందరినీ కూడా తొలి ప్రాధాన్యత ఓటు 1 మీద వేయమని చెప్పి అభ్యర్థించడం జరిగింది. మరి రాజేంద్ర ప్రసాద్ గారు మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరికీ సుపరిచితులు. తెనాల్లో ఒకసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పదవులు నిర్వహించినటువంటి మంచి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మరి తొలి ప్రాధాన్యత ఓటు ఆయనకి వేసి గెలిపిస్తే కనుక మరి ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే కనుక కూటమి అభ్యర్థిగా రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని చెప్పి అందరూ కూడా అభ్యర్థించడం జరిగింది. ప్రజల్లో స్పందన బాగుంది, ఎంప్లాయీస్లో స్పందన బాగుంది. అందరూ కూడా చంద్రబాబు గారు మాకు ఇష్టమైన ఇది, మేమందరం కూడా కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా సంతోషంగా మరి స్వాగతం పలికి రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం పలికి చెప్పడం జరిగింది. మంచి మెజార్టీతో విజయవాడ నగరంలో మంచి మెజార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సాధిస్తారు. మరి రాష్ట్రంలో మరి కృష్ణా గుంటూరు జిల్లాల ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజా గారు మరి సుమారుగా 30-40 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పి కూడా మేము విశ్వాసంతో ఉన్నాము. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ కూడా తొలి ప్రాధాన్యత ఓటు మరి 1 మీద వేసి ఆలపాటి రాజా గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజయవాడ నగర ప్రజలందరం కూడా, ఎంప్లాయీస్ అందరం కూడా కోరుతున్నాం.
155 సంవత్సరాల క్రితం దుర్గమ్మ భక్తులకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం ఏర్పాటు చేశారని అన్నసత్రం కమిటీ అధ్యక్షులు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ వెల్లడించారు. నిస్వార్థంతో తమ సంస్థ అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. గత 100 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా జరిగే స్వామివారి రథోత్సవం శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం ద్వారా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం జరిగిందని ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షులు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిస్వార్థంగా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాన్ని అత్యంత మెరుగైన ప్రమాణాలతో రుచికరంగా అందిస్తున్నామన్నారు. పేద ఆర్యవైశ్య కుటుంబాల ఆడపిల్లలకు తమ సొంత ఖర్చులతో పెళ్లిళ్లు చేస్తోందన్నారు. అయితే గత 100 సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా జరిగే రథోత్సవాన్ని తమ సంస్థ నిర్వహిస్తోందన్నారు. ఈ సంవత్సరం కూడా రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వసన్నాహాలు చేశామన్నారు. ఈ రథోత్సవాన్ని నగర పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారన్నారు. ఈ సమావేశంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రప్రథమంగా స్థాపించబడిన శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్ర కమిటీ సుమారు 155 సంవత్సరాల క్రితం స్థాపించబడిందని తెలియజేయడానికి, ఆ సంస్థకి మా కమిటీ వారందరూ కూడా ఈ రోజున సేవ చేస్తున్నందుకు గర్వంగా భావిస్తూ ఈ సంస్థ చేసే కార్యక్రమాలు కానీ, అలాగే మహాశివరాత్రికి సంబంధించిన కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మీ పాత్రికేయుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడమైంది. సుమారుగా 155 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థాన గుడికి విచ్చేసే యాత్రికులకి సౌకర్యార్థం వారికి వసతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా ఆర్యవైశ్య పూర్వీకులు ఇక్కడ ఈ సంస్థని స్థాపించడం జరిగింది. సుమారుగా 9 సంవత్సరాల క్రితం ఆ పాత భవనాన్ని తొలగించి ఆధునీకరించి కొత్త భవనం నిర్మించడానికి ముఖ్య కారకులైన నా తండ్రి గారైన కీర్తిశేషులు సర్దార్ బచ్చు నరసింహారావు గారు, అలాగే వారికి ముందు వారికి స్ఫూర్తి సర్దార్ బైన వీరరాఘవరావు గారు, అలాగే నాన్నగారితో కలిసి ఈ సంస్థ అభివృద్ధికి తోడ్పడిన బైన హరేశ్వరరావు గారు, వీరందరికీ కూడా వారి ఆశీస్సులు మాకుంటాయని, అదేవిధంగా వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ సంస్థని బాగా అభివృద్ధి చేసి వచ్చే యాత్రికులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, అలాగే దైవ కార్యక్రమాలు చేయడానికి మేమందరం కూడా కంకణం కట్టుకొని ఉన్నాం. మా సంస్థలో ఉన్న కమిటీ మెంబర్లు కానీ, ఆఫీస్ బేరర్లు కానీ, సభ్యులు కానీ ఎవ్వరూ కూడా చాలా నిస్వార్థంతో ఈ సంస్థకి సేవలు అందిస్తున్నారని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అలాగే ప్రతి సంవత్సరం జరిగే శివరాత్రి మహోత్సవంలో స్వామివారి కళ్యాణం అయిన తర్వాత స్వామివారు ప్రజల దర్శనార్థమై విజయవాడ పురవీధులలో ఊరేగింపుగా ఈ రథోత్సవం. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కోరారు. పట్టభద్రులు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మండలిలో గళం విప్పగల అనుభవజ్ఞులైన నాయకులు రాజేంద్ర ప్రసాద్ అని గత ప్రభుత్వ నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చిన పరిస్థితి చూశామని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పట్టభద్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించి తమ హక్కుల సాధనకు బాటలు వేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని అనూహ్యంగా ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి విజయాన్ని కూటమికి మీరు అందించడం జరిగింది. అదేవిధంగా రేపు ఫిబ్రవరి 27వ తారీఖు జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల నుండి కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ మీ ఆశీర్వాదాన్ని అందించాలి అని చెప్పి మేమందరం చేస్తున్నటువంటి అభ్యర్థన. 2019 ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు బిడ్డలు కల్పిస్తామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సిని నిర్వహించి మేము ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్పి వారు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయినటువంటి విషయం మనందరికీ అనుభవం అయినని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇవాళ ఉపాధ్యాయులు,
నిరుద్యోగుల యొక్క సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, అభ్యర్థిగా సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం. సంఖ్యాక్రమంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు మీ మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి వారిని ఖచ్చితంగా ఆశీర్వదించాలి అని చెప్పి మేమందరం కూడా చేస్తున్నటువంటి అభ్యర్థన. కూటమి అదేవిధంగా బీజేపీ సైతం బలపరిచేటువంటి అభ్యర్థి సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వారిని ఖచ్చితంగా మీరందరూ ఆశీర్వదించగలరు. నమస్కారం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాకు బీసీ సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. ఆలపాటి రాజాకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని, ఆయన గెలుపుకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా రాజాకు హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో వారి యొక్క సమస్యపై పరిష్కారం చేసే విధానం అందరికీ తెలియాలనే దాని మీద తెలియజేస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా బీసీలందరూ రేపు ఓటేసేటప్పుడు ఎందుకని మనం రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయాలనంటే, ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. బీసీలకు సంబంధించి చాలా అంశాల్లో విదేశీ విద్య అయి ఉండొచ్చు, అదేవిధంగా మనం ఈ బీసీ స్టడీ సర్కిల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే బీసీ హాస్టల్స్ పై అయి ఉండొచ్చు, చాలా అంశాలు మన యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు అయి ఉండొచ్చు. ప్రతి ఒక్క దాంట్లో కూడా సునాయాసంగా మనం ఎవరినైనా కలవచ్చు అని అంటే అది ఆలపాటి రాజేంద్ర గారిని చాలా స్పష్టంగా మనకు సంబంధించిన రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ద్వారా మన సమస్య పరిష్కారానికి సంబంధించి చాలా స్పష్టంగా మనం చేయొచ్చు అనే దాంట్లో మా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘానికి బీసీలకి చాలా స్పష్టంగా ఒక అవగాహన ఉంది, మాకు ఒక నమ్మకం కూడా ఉందని చెప్పేసి ఈ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, విద్యార్థి నాయకుడు, అందుకని విద్యార్థి సమస్యలు తెలుస్తాయి. రెండు, సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా చేశారు. అందువల్ల ఈ విద్యార్థులే కాకుండా పట్టభద్రుల యొక్క సమస్యల గురించి కూడా వారికి పూర్తి అవగాహన ఉంది. అవగాహన ఉన్న వ్యక్తే కాకుండా మనకి ఎవరైతే సమస్యలు తీర్చగల చావ ఉన్నదో, చొరవ ఉన్నదో, యాక్సెస్ ఉన్నదో వారైతే మనం అనుకున్న కళలు నెరవేరుతాయి. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి విద్యార్థులు కానీ, లేక అన్ఎంప్లాయీస్ కానీ, లేక ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా ఏవైనా బెనిఫిట్ జరగాలి అంటే మనం కోరాలి, ఆ రిప్రజెంటేషన్ వాళ్ళకి చేరాలి, దాని మీద వాళ్ళు పాజిటివ్గా స్పందించాలి. అలా స్పందించాలంటే అక్కడికి వెళ్ళే వ్యక్తి మంచి ఘనుడై ఉండాలి, రాజకీయ అనుభవం కలిగి ఉండాలి, పదవులు ఉండాలి, యాక్సెస్ ఉండాలి. అవన్నీ ఉండి మంచి మనసు ఉండి అనేక విద్యా సంస్థలు నడుపుతూ విద్యార్థుల యొక్క కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తికి చాలా సంతోషంగా ఉంది. సమాజంలో సగభాగమైనటువంటి బీసీలందరూ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీల సంఘ నేతలందరూ కూడా కూటమి అభ్యర్థిగా గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో నాకు మద్దతుగా నన్ను గెలిపించే దాంట్లో భాగస్వాములు అవుతున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా గెలిపించినటువంటి నాయకత్వం మీది. ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా సమాజంలో సగభాగమైనటువంటి బీసీల యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావాలి, వారు కూడా ఈ జనజీవన స్రవంతిలో నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి, అన్ని రంగాల్లో కూడా వారు ముందుండాలి, జనాభా ప్రాతిపదికన వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళటమే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ధ్యేయం అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. మీరు చూపించినటువంటి విశ్వాసం, మీరు చూపించినటువంటి నమ్మకం మొన్న సాధారణ ఎన్నికల్లో
మేము ఎన్ని జన్మలెత్తినా కూడా మర్చిపోలేము. అలాంటి సహాయం మీకు మీరు విముక్తి చేసుకుంటూ బానిస పాలన నుంచి ఈనాడు ఈ ప్రజాస్వామ్య పాలనలోకి తీసుకొచ్చినటువంటి ఘనత మీది. అలాంటి పాలనని మరొకసారి మద్దతు పలకాల్సినటువంటి నేపథ్యం. అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని, సుపరిపాలనని అందిస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని సుస్థిరత పాలనని అందించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఎందుకంటే అస్తవ్యస్తమైనటువంటి సమాజాన్ని, విధ్వంసం జరిగినటువంటి రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు మోదీకి తొత్తులుగా మారాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ విమర్శించారు. రానున్న కాలంలో తనకు అవకాశం ఇస్తే రాష్ట్ర సమస్యలను కేవలం 1 సంవత్సరంలోనే పరిష్కరిస్తానని తెలిపారు. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్లి 11 నిమిషాలు ఉండడం చాలా బాధాకరమని, ప్రజాశాంతి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు. నగరంలోని ఓ ప్రముఖ హోటళ్లందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ 100 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సి వస్తుందని అసెంబ్లీకి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల కోసం వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని సూచించారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని మాట్లాడిన పవన్ ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. పవన్ కళ్యాణ్కి సమస్యలు తప్ప పరిష్కారం చేయడం చేత కాదన్నారు. పవన్ రాజకీయాలకు పనికిరాడన్నారు. కూటమి ప్రభుత్వం కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిన్న ఆరంభం అవడం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అనేక నెలల తర్వాత కేవలం 11 నిమిషాలే ఉండి ఆ 11 మంది ఎమ్మెల్యేలు వెంటనే బయటకు వచ్చాడు. చాలా విషాదకరం. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో సాక్షిగా పోరాడి ప్రజల కష్టాలు పోయినంత వరకు ప్రజల కొరకు పోరాటం చేయవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేల మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లీడర్షిప్, అది ప్రత్యేక హోదా అవ్వచ్చు, సూపర్ 6. నేను నిన్న కొందరిని అడిగాను, ఈ సూపర్ 6 ఎందుకు నెరవేర్చలేదు మీరు ఇచ్చిన వాగ్దానాలు? ఇది చాలా విచారం. ఆయన అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు? ప్రజల కొరకు పోరాడడానికే వారిని గెలిపించారు, ప్రజల తరపుని నిలబెట్టడానికి. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసియొచ్చు కదా. గెలుపు ఓటమి అది ఈవీఎంల ద్వారా జరగడం, ఇంకో విధంగా జరగడం మనకు తెలిసిందే. మరలా వచ్చే ఎలక్షన్స్ వరకు అసెంబ్లీని మిస్ అవ్వకూడదు, ప్రజల కొరకు పోరాడాలి అని నా సలహా. లేదంటే ప్రజలు మర్చిపోతారు. ప్రజాశాంతి పార్టీ తరపుని ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ, ఒక ఎంపీ లేకపోయినప్పటికీ ప్రజల ప్రతి సమస్య, రైతుల కొరకు పోరాడుతున్నాం, నిరుద్యోగుల కొరకు పోరాడుతున్నాం, స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటూ ఆపాం, ప్రత్యేక హోదా కొరకు పోరాడి ప్రత్యేక హోదా ఏపీ హైకోర్టులోనే డైరెక్షన్ తీసుకొచ్చాను. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటు అయిపోయిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ స్టూడెంట్ వైస్ ప్రెసిడెంట్ దన్నమూడి రాజేష్ అన్నారు. మిర్చి ఘాటుకు కాదు, మిర్చి రేటుకు రైతు కంట కన్నీరు వస్తోందని, విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలిచ్చి పథకాలన్నీ తుంగలో తొక్కారని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు ఏలూరి శివాజీ మాట్లాడారు.
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 10,668 రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు అందించేవారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రతి ఎకరాకు మిర్చి రైతుకు సుమారు 1,90,000 రూపాయలు ఖర్చు వస్తోందన్నారు. దళారీ వ్యవస్థ వల్ల రైతు అనాదిగా దెబ్బతింటూనే ఉన్నాడని, రాష్ట్రంలో మిర్చి రేటు క్వింటా 20,000 రూపాయలు ఉంటే రైతుకి గిట్టుబాటు అవుతుందన్నారు. ఈ రోజు రైతు దగ్గర సుమారు 10 నుండి 12,000 మాత్రమే మిర్చి కొంటున్నారని, మిర్చి రైతు సుమారు ఎకరానికి 1,00,000 రూపాయలు నష్టపోతున్నాడన్నారు. తెగుళ్ల ద్వారా మిర్చి పంట దిగుబడి తగ్గింది, రేటు తగ్గిందన్నారు. మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాబోతోంది. ఈ పాపం కూటమి ప్రభుత్వానిదే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు ఏలూరు శివాజీ. నేను ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మిర్చి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. ఒక ఎకరాకు వచ్చి మిర్చి సాగు చేయడానికి ఒక ఎకరానికి సంవత్సరానికి 2,00,000 రూపాయలు ఖర్చు అయింది. అలాగే ఒక క్వింటా మిర్చిని తీయటానికి సుమారు 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసి మొన్న 11,700 రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పి తప్పుడు లెక్కలు చెప్పింది. ఒక క్వింటా మిర్చి తీయడానికి, ఒక క్వింటా మిర్చి అంటే నారు వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఒక క్వింటా మిర్చి ఖరీదు 15,000 రైతుకే ఖర్చు అయింది. కానీ కూటమి ప్రభుత్వం 11,700 రూపాయలు అని చెప్పి తప్పుడు లెక్కలు చెప్తుంది. అంటే కూటమి ప్రభుత్వానికి మోసం చేయటం, తప్పుడు లెక్కలు చెప్పడం కూడా అలవాటుగా మారింది. అలాగే ఒక మొన్న పంటలకు చాలా ఇబ్బంది జరిగింది. వేరుకుళ్ళుడు తెగులు కానీ, అదేవిధంగా ఎర్రనల్లి తెగులు కానీ మిర్చికి సోకి ఎక్కువ భాగం పంట నష్టపోయింది. పంట పండకుండా దిగుబడి చాలా తగ్గింది. అదేవిధంగా పెట్టుబడి చాలా పెరిగింది. దీనివల్ల రైతు పూర్తిగా కుదేలైపోయాడు. అదేవిధంగా ఈరోజు నిన్న లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న డిసెంబర్లో ఒకసారి, అదేవిధంగా ఫిబ్రవరిలో ఒకసారి మరి కేంద్రానికి ఉత్తర ప్రత్యుత్తరాలు రాయడం వల్ల మరి ఈరోజు రేటు 11,781 రూపాయ కేంద్ర ప్రభుత్వం ద్వారా చెల్లించి రైతు దగ్గర పంట కొనుగోలు చేస్తున్నట్టుంది. రైతులకు మీరేమన్నా గుళ్ళో కానికేస్తున్నారా ఏంటి? 11,781 రూపాయలు ఏంటి? 15,000 రూపాయలు రైతుకే ఖర్చు వస్తుంది. మీరు 11,781 రూపాయలు ఎలా ఇస్తారు? మిత్రులకి నా నమస్కారం. నా పేరు దండమూడి రాయేష్. నేను రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయింది. విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు, పథకాలను ఇచ్చి ఆ హామీలను పథకాలన్నీ తొంగలో తొక్కేశారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎన్నికల టైంలో హామీలు ఇచ్చి ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది. అమ్మఒడి కానీ, నాడు నేడు కానీ, ఫీజు బకాయిలు కానీ ప్రతి పేద విద్యార్థులకి అండగా నిలిచిన ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రచారం చేసి గందరగోళం మధ్యలో పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వక, విద్యార్థులకు పథకాలు ఇవ్వక కాలయాపన చేస్తుంది కాలయాపన చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. విద్యార్థులకి, నిరుద్యోగులకి న్యాయం జరిగే వరకు వైసీపీ విద్యార్థి విభాగం తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో పోరాటాలకు ఎల్లప్పుడూ మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కి జై భీమ్ ఆర్గనైజేషన్ తరఫున వినతి పత్రం అందించినట్లు జై భీమ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు గుండాల కిరణ్ కుమార్ తెలిపారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్రీ ఫైర్, పబ్జీ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలని, రాష్ట్రంలో రైతు తన పంటను గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యాన్ని భద్రపరచుకోవడానికి ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్లను నిర్మించాలని కోరారు. రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలు అందడం లేదని, వాటిని పునరుద్ధరించి వారికి ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి డిగ్రీ అర్హత ఉండే విధంగా చట్టం తీసుకురావాలని, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం కేసును
త్వరితగతిన దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుని వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరారు. మరికొన్ని సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని అనేక సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ దృష్టి సారించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అదేవిధంగా జైభీమ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 11 అంశాలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. మొదటి అంశం ఫ్రీ ఫైర్ మరియు బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయాలి. దీనివల్ల యువత మొబైల్కి అడిక్ట్ అయ్యి అదేవిధంగా చిన్నపిల్లలు సైతం వీటి వల్ల సమయాన్ని వృధా చేస్తూ బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా ప్రాణాపాయ పరిస్థితిలో చాలామంది కొట్టుమిట్టాడడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ అంశం రాష్ట్రంలో రైతు తన పంటకు గిట్టుబాటు ధర లేని సమయంలో ధాన్యమును నిల్వ చేసుకుంటకు ప్రతి పంచాయతీలో కోల్డ్ స్టోరేజ్ను నిర్మించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మూడవ అంశం రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం నుండి వచ్చే ప్రోత్సాహకాలు అందటం లేదు. వాటిని పునరుద్ధరించి వారికి ప్రభుత్వం అండగా ఉండాలి. నాలుగవ అంశం రాష్ట్రంలో ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలను ఎన్నుకునే క్రమంలో ప్రస్తుతం అమలు చేస్తున్న మెరిట్ విధానాన్ని రద్దుపరిచి అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఐదవ అంశం రాష్ట్రంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా వ్యవస్థలలో విద్యార్థి చదువుపైన ఒత్తిడికి గురిచేసి వారి మానసిక ఆనందాన్ని హరింపజేస్తూ విద్యార్థులను సూసైడ్ దిశగా ప్రేరేపణ కలగడానికి కారణమవుతున్నారు. దీనికి పరిష్కారంగా ప్రభుత్వం నిబంధనలు లెక్క చేయని స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకొని ప్లే గ్రౌండ్స్ని పునరుద్ధరించాలి మరియు వాటిపైన కఠినంగా చర్యలు తీసుకొని అమలు చేయాలి. ఆరవ అంశం రాష్ట్రంలో నిలిచిపోయిన నూతన నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను త్వరితగతిన పూర్తి చేసి మరియు కొత్త వైద్య కళాశాలల కోసం మన కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని NMCకి దరఖాస్తు చేసి ప్రస్తుతం పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన 750 మెడికల్ సీట్లను 2025-2026 అకాడమిక్ సంవత్సరానికైనా సీట్లను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకొని ఆ విధంగా భర్తీ చేయకపోతే నీట్ ఎగ్జామ్స్లో పేద విద్యార్థులైనటువంటి SC, ST, BC, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కావున కూటమి ప్రభుత్వం దీనిపైన విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. అదేవిధంగా 7వ అంశం 1948 కనీస వేతన చట్ట ప్రకారం వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులను తక్కువ వేతనంతో ఎక్కువ గంటలు పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. కార్మిక నిబంధనల ప్రకారం 8 గంటలు సమాజానికి సేవ చేయాలనే తలంపుతో న్యాయవాదిగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని స్వతంత్ర అభ్యర్థి బెజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అరికల శివరామ ప్రసాద్ రాజా తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి అరిగల శివరామ ప్రసాద్ రాజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తాను విద్యార్థి నాయకుడిగా వారి సమస్యలపై గళం విప్పానని తెలిపారు. న్యాయవాదిగా ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేసి సమాజ సేవ చేస్తున్నానని చెప్పారు. శాసనమండలిలో పట్టభద్రుల సమస్యలను లేవనెత్తాలంటే తనలాంటి వారిని ఎమ్మెల్సీగా గెలిపించాలని సూచించారు. ప్రైవేటు టీచర్స్ విషయంలో శ్రమ దోపిడీ జరుగుతోందని వాటిపై కూడా పోరాటం చేస్తానన్నారు. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కావాల్సిన అవసరం ఉందని తనను గెలిపిస్తే సమస్యపై గళమెత్తుతానని హామీ ఇచ్చారు. నా పేరు అరిగల శివరాం ప్రసాద్ రాజా. నేను బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. నేను రేపు జరగబోవు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. నేను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేయడానికి కారణం ఏదైతే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. అటువంటి ఎన్నికల్లో ఒక న్యాయవాదిగా సమాజానికి సేవ చేయాలన్నటువంటి తలంపుతో నేను మీ ముందుకు రావడం జరిగింది. గతంలో నేను ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై గళం విప్పి విద్యార్థుల వెనకాల ఉండి విద్యార్థుల సమస్యలను సాల్వ్ చేసినటువంటి ఒక మంచి విద్యార్థి నాయకుడిని. అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా నేను న్యాయవాద వృత్తిలో ఉంటూ హనుమాన్ జంక్షన్ పట్టణంలో ఒక
ఉచిత న్యాయశాల కేంద్రాన్ని పెట్టి అదేవిధంగా బెజవాడ బారిస్ట్ నందు కూడా సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని నేను ఒక మంచి తలంపుతో మీ ముందుకు వచ్చాను. సోదరులారా, ఆలోచించండి. రేపు జరగబో ఎన్నికల్లో ప్రధానంగా మనం సమస్యలపై మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి వ్యక్తి శాసనమండలిలో మరి మన గ్రాడ్యుయేట్స్ యొక్క వాయిస్ని వినిపించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. ప్రధానంగా ఒక జాబ్ క్యాలెండర్ రావాలి నిరుద్యోగ యువత కోసం. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను గతంలో 2004లో గుంటూరు పట్టణం ఉన్నప్పుడు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, సమాజానికి సేవ చేయాలని తలంపుతో మేము ముందుకు వచ్చాను. ఒక జాబ్ క్యాలెండర్ వచ్చి సంవత్సరంలో ఒక నెలలో ఒక ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఆ ఇన్ టైంలోనే ఎగ్జామ్ జరుగుతున్నటువంటి ప్రధాన అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని మీ అందరి ద్వారా నేను ముందుకు తీసుకెళ్తాను. అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ మరి యొక్క వారి శ్రమని దోపిడీ చేస్తున్నారు. ఈరోజు మరి ప్రైవేట్ టీచర్స్ యొక్క పరిస్థితి టైం లేదు, ఒక నిర్దిష్ట టైం లేదు. అదేవిధంగా వాళ్ళకి కనీస వేతనాలు లేవు. మరి మనందరం కూడా ఆలోచించాలి. నా మిత్రులు చాలామంది టీచర్స్ ఎన్నో బాధ నాతో వ్యక్తపరుచుకున్నారు. కనీసం ఆదివారం కూడా మాకు సెలవు ఉండలేదని చెప్పని నా మిత్రులు నాతో చెప్పారు. అదేవిధంగా న్యాయవాదులకి ఒక రక్షణ చట్టం కావాలి. ఎందుకంటే ఈ సోషల్ ఇంజనీర్స్ అనేటువంటి న్యాయవాదులు సమాజానికి మంచి చేయాలంటే స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో తన ఒక వాయిస్ని కోర్టులో వినిపించి ఒక మంచి జరిగే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ కేశినేని చిన్ని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం అందరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపు. రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమవుతుందన్న పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతుందని స్పష్టం. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరి శివాజీ. అబద్ధపు హామీలిచ్చి పథకాలన్నీ తుంగలో తొక్కారని ఆరోపణ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.